అందరికీ నమస్కారం. నేను మీ జై భారత్. జై భారత్, జై జై భారత్ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడమే నా యొక్క ప్రధాన లక్ష్యం. అయితే నిన్న సాయంత్రం ఒక చిన్న ఫంక్షన్ వెళ్ళడం జరిగింది. ఆ ఫంక్షన్లో ఒక పెద్ద మనిషితో, పరిచయం ఉన్న ఒక పెద్ద మనిషితో మాట సందర్భంలో సంభాషణలు, మా ఇద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణలు వచ్చినటువంటి ఒక సందర్భం ఏంటంటే, కొంతమంది యువకులు వారి తల్లిదండ్రుల పట్ల, వారి కుటుంబం పట్ల బాధ్యతారహితంగా ఉన్నటువంటి విషయము ఆయన నాతో చర్చించడం జరిగింది. అది ఏంటంటే, కొంతమంది యువకులు 10th క్లాస్ వరకు చదువుకొని, లేదా ఇంటర్మీడియట్ కానీ, అలా డిగ్రీ కానీ, కొంతమంది యువకులు రోజు సరదా కోసం ఎవరి వెంటనో సాయంత్రం దాకా తిరిగి పొద్దున లేచిన వెంటనే వారి యొక్క పనులు స్నానం చేసి, లేదా అలాంటి పనులు చక్కదిద్దుకొని ఎవరి వెంటనో సరదా కోసం, ఎంజాయ్ కోసం సాయంత్రం దాకా తిరిగి వాళ్ళు ఇచ్చేటటువంటి మద్యం కానీ, ఇంకోటి కానీ వాటికి ఆశపడు, లేకపోతే అలా వారి యొక్క జీవితాన్ని, అలా వాళ్ళకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అని, అదేవిధంగా వారి తల్లిదండ్రుల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తన కానీ, తల్లిదండ్రులు బాధపడుతున్న విషయం కానీ, అలాంటి విషయాలు నాతో ఆయన చర్చించడం జరిగింది. సరే, ఆయన అన్న దాంట్లో నిజం ఉందో లేదో మనం ఒకసారి ఆలోచించుకొని, ఆ కొంతమంది ఎవరైతే యువకులు ఉన్నారో, మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా తల్లిదండ్రుల పట్ల, లేకపోతే మీ కుటుంబంలో ఎదిగినటువంటి మీ తోడబుట్టువులు ఎవరైనా సరే, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, మరి అలాంటి వాళ్ళ కోసం, మీ కుటుంబం కోసం ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన, మీ పట్ల మీ తల్లిదండ్రులు చేసినటువంటి కష్టం కానీ, మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల గురించి కానీ, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల గురించి కానీ, వాళ్ళు పడుతున్న కష్టం కానీ ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోండి. ఒకానొక సందర్భంలో ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తుండొచ్చు, కానీ ఒకానొక సందర్భంలో మీ ఇంటి వాళ్ళకి కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, నీకు కానీ ఒక అనారోగ్య సమస్య పెద్దది వచ్చి ఉంటే, దాన్ని అధిగమించడానికి మీ తల్లిదండ్రులు అప్పుడు ఎంత ఇబ్బంది పడతారో ఒక్క రూపాయి ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఎందుకంటే నువ్వు బాధ్యతారహితంగా ఉన్నావు కదా. మీ తల్లిదండ్రులను ఎవరూ నమ్మరు. అదే సందర్భంలో మిమ్మల్ని పలకరించే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, చదువుకునే వయసు ఉంటే చదువుకోండి. ఎంతో కొంత చదువుకొని మీ తల్లిదండ్రులను మీరు మీ జీవితంలో నిలబడడానికి, ఆర్థికంగా ఎంతో కొంత నిలబడడానికి ఆలోచించండి. లేదు, చదువుకునే వయసు లేదు, వ్యాపారమా లేదా ఏదైనా ఒక పని నేర్చుకోండి. ఆ విధంగా జీవితంలో స్థిరపడడానికి ఆలోచించండి. ఇంత మాత్రం ఈరోజు ఎవరింట వెళ్తే, లేకపోతే రేపు ఏముంది, ఇలా చిన్న వాటికి, బయట వాళ్ళ గురించి, చిన్న వాటి గురించి ఆలోచించి మీ యొక్క విలువైన వయస్సు పైబడ్డా కొద్దీ, విలువైన సమయం వృధా చేసే కొద్దీ, తరువాత మీరు ఏది కోరుకుంటారో అవన్నీ మీ దగ్గరికి రావు. అప్పుడు వాటిని మీరు సాధించుకోవాలన్నా మీకు వయసు ఉండదు, సమయం ఉండదు, శక్తి కూడా ఉండదు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని కష్టపడి ఇప్పటి వరకు మిమ్మల్ని భరిస్తూ మిమ్మల్ని సాధినటువంటి మీ తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించండి. అదే సమయంలో మీ కుటుంబాన్ని
పట్ల బాధ్యతగా వ్యవహరించండి. తల్లిదండ్రుల మాటను గౌరవించండి. వారు ఎంత మాత్రం మీకోసమే ఆలోచిస్తారు. వారి పట్ల మీరు బాధ్యతగా వ్యవహరించి మీ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ, ఇక నా వీడియో చివరనే ఇలా ఉండాల్సింది. జై భారత్, జై జై భారత్. థ్యాంక్ యూ.